బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాల మధ్య అందమైన మొక్కలు ఆ సరస్వతి నిలయంలో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి. హరిత శోభ పునర్జీవం పోసుకున్నట్లు ఎత్తైన చెట్లతో పాటు చూడగానే ముచ్చట గొలిపే పూల మొక్కలు ఆ చారిత్రక ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆహ్వానం పలుకుతున్నాయి. సాగర తీరం విశాఖ నగరం అందానికి పెట్టింది పేరు. ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతి సోయగాలతో అలరిస్తుంది. నందనవనాన్ని తలపించే ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పచ్చని చెట్లతో, అందమైన పూల మొక్కలతో ఆ ప్రాంతం ఓ విశ్వవిద్యాలయంలా కాక ఓ ఉద్యానవనంలా ఉంటుంది. హుద్హుద్ విధ్వంసానికి విశ్వవిద్యాలయంలోని పచ్చదనం కొంత దెబ్బతిన్నా అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది సమిష్టి కృషితో ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఏ మూలకు వెళ్లినా ప్రకృతి సౌందర్యం పలకరిస్తుంది. అన్ని విభాగాల ముందు ఓ నందనవనం స్వాగతం పలుకుతుంది. ఏయూ రహదార్లపై వెళ్తుంటే పచ్చని అడవిలో పయనిస్తున్నట్లే ఉంటుంది. ఈ పచ్చని అందాల మధ్య ఏర్పాటు చేసిన చిన్న చిన్న కొలనులు కనువిందు చేస్తున్నాయి. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్న పచ్చని మొక్కలు, చెట్లు ఇవన్నీ మాకు మంచి ప్లెజెంట్నెస్ని ఇస్తున్నాయి. మేము ఇక్కడ చదవడానికి చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా క్లీన్లీనెస్ ఎక్కువ అండి. మా యూనివర్సిటీలో అన్ని రోడ్స్ సోఫిస్టికేటెడ్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుందండి. చదువుకోవడానికి ఒక స్టూడెంట్కి కావాల్సిన అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ని నర్సరీస్ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ ప్లాంట్ చేస్తాము. అంతేకాకుండా వాటిని కేర్ చేస్తాము. దానివల్ల ఇంకా వాటి గ్రోత్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని ప్రోడక్ట్స్ని ఇంకా క్యాంపస్ని ఇంకా బ్యూటిఫై చేసుకుంటాము. అసలు వైజాగ్ అంటేనే గ్రీన్ సిటీ, అందులో ఏయూ ఇంకా గ్రీనరీగా ఉంటుంది. ఈ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో చదువుకోవడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ క్యాంపస్. ల్యాండ్ ఎక్కడైతే ఫ్రీగా ఉందో ఆ ఏరియా అంతా క్లీన్ చేసుకుని డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా క్యాంపస్ని బ్యూటిఫై చేయడానికి యూజ్ చేస్తాము. మా చేతులతో మేమే గొయ్యి తీసి సీడ్స్ వేసి బడ్స్ వేసి వాటర్ మేమే అన్నీ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మేము అంటే మా అంతటా మేమే నేచర్ని బాగా చూసుకుంటున్నాం. ఇలాగ ప్రతి ఒక్కరు నేచర్ని బాగా చూసుకోవాలి. అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వచ్చిన వెంటనే ఎన్వైర్న్మెంట్ అది చదువుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలాగా గ్రీనరీగా ఎక్కువ ఎటువైపు చూసినా కూడా. హుద్హుద్ తర్వాత చాలా ప్లాంట్స్ పోయాయి కదా. ఓకే, ఆ ప్లాంట్స్ అన్ని మళ్ళీ రికవరీ అవ్వాలంటే ప్రతి ఒక్కరు బర్త్డేకి ఒక ప్లాంట్ నాటి అదొక అలవాటుగా పెట్టుకుంటే మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది అనేసి చెప్పారు. మేము అదే ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ కలుపు మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ చాలామంది గార్డెనర్స్ ఉన్నారు. వాటితో పాటు మా హెచ్ఓడి సార్ ఆధ్వర్యంలో మేము ప్రతి వీక్ స్వచ్ఛభారత్ చేస్తున్నాం. కేవలం పచ్చదనం పెంచడమే కాక జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే సంకల్పంతో ఏయూ సిబ్బంది కృషి చేస్తోంది. వివిధ రకాల జాతులకు చెందిన మొక్కలతో పాటు ఔషధ మొక్కలు నాటడానికి ఉద్యాన, వృక్షశాస్త్ర విభాగాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. పూలు, పండ్ల మొక్కలు నాటడం ద్వారా సీతాకోక చిలుకలు, రామచిలుకలు, తేనెటీగలు, రకరకాల పక్షులు యూనివర్సిటీ ప్రాంగణంలోకొస్తున్నాయి. కొన్ని ఫలవృక్షాలు, కొన్ని డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫిజిక్స్ దగ్గర మామిడి తోట వేయటం జరిగింది. టీఎల్ఎన్ సభ హాల్ బ్యాక్ సైడ్న నిమ్మ తోట వేయటం జరిగింది. నిమ్మ తోటలో ఒక 10 నిమ్మ మొక్కలు, ఒక 10 బత్తాయి మొక్కలు, ఒక 10 ఏమో మన వాటర్ యాపిల్ అంటే గులాబీ జామకాయలు అంటాం, వీటిలన్నింటినీ వేయటం జరిగింది. ఈ ఫలవృక్షాలు వేయటం వల్ల ఏంటంటే
క్యాంపస్లో విశాఖపట్నం మొత్తంలోకి ఎక్కువ గ్రీనరీ ఉండేది క్యాంపస్లోనే ఉంటుంది. అయినప్పటికీ ఈ గ్రీనరీతో పాటు కొన్ని పక్షులు ఇలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటే మనకు బయోడైవర్సిటీ కూడా ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మేము చాలా చోట్ల జామ, మామిడి, నిమ్మ, ఈ నేరేడు ఇలాంటి ఫలవృక్షాలను కూడా క్యాంపస్లో చాలా చోట్ల వేయటం జరిగింది. అవన్నీ కూడా మంచి అభివృద్ధిలో జరుగుతూ ఉన్నాయి. శతవసంతాలకు చేరువలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం హరిత శోభతో అలరారుతోంది. పచ్చదనానికి చిరునామాగా మారుతోంది. అడుగడుగునా పచ్చదనం, ఎటు చూసినా పర్యావరణ హితం. ఉద్యానవనమా అనిపించే ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విజ్ఞానాన్నే కాదు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతోంది. పచ్చని చెట్లతో కలకలలాడుతూ మైమరపిస్తోంది. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.